భారత టెస్ట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఓ అద్భుత అధ్యాయం. బ్యాటర్ గా, కెప్టెన్ గా తనదైన ముద్ర వేసిన కోహ్లీ 36 ఏళ్ల వయసులో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో ఈ రికార్డుల రారాజు. రికార్డులు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. విరాట్ కోహ్లీని ఇకపై టీమిండియా టెస్ట్ జట్టులో చూడలేము. అయితే కోహ్లీ కెప్టెన్ గా, బ్యాటర్ గా తిరుగులేని ఘనతలు సొంతం చేసుకున్నాడు. అవేంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. 2011లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 2014 నుంచి 15 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. 2025లో ఆస్ట్రేలియాతో తన చివరి టెస్టు ఆడారు. 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9230 పరుగులు సాధించారు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత బ్యాటర్లలో అత్యధిక టెస్టు పరుగుల జాబితాలో కోహ్లీ 4వ స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్ అతని కంటే ముందు స్థానంలో ఉన్నారు. అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్ గా ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలిచారు. కెప్టెన్ గా అత్యధిక డబుల్ సెంచరీల రికార్డు కూడా అతనిదే. 11 ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాలపై సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. ఇది భారత టెస్టు చరిత్రలో అత్యధికం. 2018-19లో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్ గా కోహ్లీ నిలిచారు. అతని సారథ్యంలో భారత్ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరింది. 2013-21 మధ్య భారత్ తన సొంత ఇంటి గడ్డపై అజేయంగా నిలిచింది. వరుసగా 9 సిరీస్లు గెలిచింది. 2012, 2015, 2016, 2018, 2023 సంవత్సరాలలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇవే కాకుండా కోహ్లీ మరెన్నో రికార్డుల ఖాతాలు వేసుకున్నాడు. ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను దాటాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే దిగ్గజంగా నిలిచిపోయాడు. ఇటీవల రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు చెప్పాడు. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు సిరీస్ లో ఈ ఇద్దరు లేకుండా భారత్ ఆడనుంది. రోహిత్, కోహ్లీ ఇద్దరు గతంలో టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇక వీరిద్దరూ వన్డే క్రికెట్ లో మాత్రమే కొనసాగనున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడే అవకాశం ఉంది. చివరగా కోహ్లీ రికార్డులు, విజయాలు భారత క్రికెట్ లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అతని స్ఫూర్తి యువ క్రికెటర్లకు దారి చూపుతుంది.